Hi everyone, welcome back to our channel SSC Aspirants June. So టుడే టాపిక్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్. ఆల్రెడీ నేను ముందు వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఆ వీడియో వచ్చేసి రేషియో ఒక ఇంట్రడక్షన్ ప్లస్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈజ్ రేషియో, వాట్ ఈజ్ ప్రపోర్షన్ అండ్ రూల్ ప్లస్ ఒక ప్రాబ్లం ఇచ్చాను. అది కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. దాని ఆన్సర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ క్వశ్చన్సే కాకుండా మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే టాపిక్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, టుడే టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ విత్ ప్రాబ్లమ్స్. అంటే ఈ టాపిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియో మొత్తం పూర్తి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తాను. ఓకే, అండ్ నేను ఫస్ట్లో కూడా చెప్పాను, ఈ టాపిక్ మీదే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా ఒకసారి చెక్ చేయండి. వీటిపైన మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఈ టాపిక్ అయితే డీటెయిల్గా కంప్లీట్ చేసేయండి. ఓకే, సో టాపిక్లోకి వచ్చేస్తే మనం టాపిక్లోకి వచ్చేద్దాం. టైప్స్ ఆఫ్ రేషియోస్. ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రేషియోస్ అంటే ఏంటి? ఏవైనా కానీ సేమ్ యూనిట్లో ఉన్నటువంటి టూ క్వాంటిటీస్ యొక్క కంపారిజన్ని రేషియో అంటాం. రేషియో ఏ ఫామ్లో ఉంటుంది? A:B ఫామ్లో ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో రేషియో, ప్రపోర్షన్, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ముందు వీడియో చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అప్పుడే క్లారిటీ వస్తుంది వీడియో మీద, ఈ టాపిక్ మీద. ఓకేనా? సో మనకు టైప్స్ ఆఫ్ రేషియోస్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 6 టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి. వీటికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇక్కడ ఎలా అంటే ఏ టైప్ ఆఫ్ రేషియో, వాటి యొక్క ఫార్ములా, వాటిని ఎగ్జాంపుల్ ఇచ్చాను. అంటే మీకు ఇది ఎలా ఎందుకు ఇచ్చాను అంటే మీరు నోట్స్ రాసుకున్నా కూడా డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, మనం స్క్వైర్ చేయాలి, ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కాబట్టి నేను ఈ విధంగా రాశాను. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి డూప్లికేట్ రేషియో ఫార్ములా వచ్చేసి A²:B². అంటే మనకు ఒక రేషియో ఇస్తారు, వాటిని స్క్వైర్స్ చేయాలి. ఓకేనా? ఇక్కడ 2:3 ఇచ్చారు. 2² ఎంత? 4, 3² 9. సేమ్ అలాగా. సబ్ డూప్లికేట్ రేషియో ఫార్ములా వచ్చేసి √A:√B. మనకి ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారు? 9:16. √9 ఎంత వస్తుంది? 3. √16 4 వస్తుంది. అంటే ఎలా ఇస్తారు క్వశ్చన్ అంటే ఫైండ్ సబ్ డూప్లికేట్ రేషియో అని రేషియో ఇస్తారు అలాగా. ఓకేనా? నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో, థర్డ్ వన్. ఫార్ములా వచ్చేసి A³ క్యూబ్స్ చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి 2:3. 2³ ఎంత? 8. అంటే 2 2s 4, అది స్క్వైర్ అవుతుంది. స్క్వైర్కి ఇంకొకటి అంటే క్యూబ్ చేసినాం అనుకో, 4 × 2 8 అలాగా. ఓకే, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఫార్ములా వచ్చేసి 3√A:3√B. సో సేమ్ ఏమొస్తుంది? 27. √³ ఏమవుతుంది? 2 అవుతుంది. సారీ 3 అవుతుంది. 3 3s 9, 9 3s 27. ఓకే, 3³ 64 ఏమవుతుంది? 4 అవుతుంది. 4 4 16, 16 4 64. సో అలాగా మీకు అర్థమైందిగా. డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్. ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు? నాకు ఎలా వస్తుందంటే 3√27 అంటే 3 వస్తుంది. అంటే 3 3s 9, 9 3s 27 అలాగా. 4 4 16, 16 4 64 అలాగా. ఓకే, కాంపౌండ్ రేషియో ఫార్ములా వచ్చేసి A:C:B:D. అంటే 2 ఇస్తారు, 2 రేషియోస్ ఇస్తారు, వాటిని ఎలాగా మల్టిప్లై చేయాలి అంటే A:C:B:D. ఇక్కడ ఎగ్జాంపుల్గా 2:3 అండ్ 4:5 ఇచ్చారు. ఇక్కడ 2 × 4, 3 × 5. A 2 అంటే A, B అంటే 3, C అంటే 4, D అంటే 5 ఇక్కడ. ఓకేనా? సో అక్కడ పైన ఫార్ములా చూడండి, A:C:B:D ఆ విధంగా వస్తుంది. సో అలా మల్టిప్లై చేసి వచ్చేదే కాంపౌండ్ రేషియో. ఓకే, నెక్స్ట్ 6th వన్ వచ్చేసి కంటిన్యూడ్ రేషియో. ఇది ఏంటంటే మనకి 2 రేషియోస్ ఇస్తారు. సో అవి ఎలాగైనా ఇవ్వచ్చు. మనకి ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇఫ్ A:B and B:C, then A:B:C.
ఓకేనా. అంటే ఇక్కడ A:B అండ్ B:C అంటే ఇక్కడ B వాల్యూస్ అనేది సేమ్ వస్తాయి. ఓకేనా. వాటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? A:B:Cగా ఫార్మేట్గా కంప్లీట్ చేయాలి. ఇఫ్ ఈ రేషియో ఫామ్ ఏంటంటే A:B:Cగా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి చూడండి. ఎగ్జాంపుల్గా 2:3 అండ్ 3:4గా తీసుకుంటున్నాను. దీన్ని మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇవి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే వన్ టైప్ ఆఫ్ మెథడ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ 2:3 వాటి కింద 3:4 నేను ఇప్పుడు రాసే విధంగా రాయాలి చూడండి. ఇప్పుడు ఇలాగ మెన్షన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు 2 × 3 ఏమవుతుంది? 6. 3 × 3 9. 4 3s 12. ఇవి ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి? 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. 3 2s 3 3s 3 4s. ఓకే, మనకు అదే వచ్చిందా ఆన్సర్ ఇలాగా. సో ఇదైతే వన్ ఆఫ్ ది మెథడ్. సో టైప్స్ ఆఫ్ రేషియోస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ ప్రపోర్షన్. వెన్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ ద అదర్ ఆల్సో ఇంక్రీజెస్. ఫార్ములా వచ్చేసి A/B = C/D. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయినప్పుడు దాంతోపాటు ఇంకొకటి కూడా ఇంక్రీజ్ అవుతుంది అని దీని మీనింగ్ వచ్చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి. ఇఫ్ 2 pens కాస్ట్ 10 rupees దెన్ 4 pens విల్ కాస్ట్ 20 rupees. అంటే 2 pens ఒక కాస్ట్ 10 rupees అయితే 4 pen కాస్ట్ 20 rupees. ఇక్కడ క్వాంటిటీ పెరిగింది, దాంతోపాటు ప్రైస్ కూడా పెరిగింది అని దీని మీనింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చూద్దాం. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఆర్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్. వెన్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ ద అదర్ డిక్రీజెస్. ఫార్ములా వచ్చేసి A/B = C/D. అంటే ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయినప్పుడు అనదర్ డిక్రీజ్ అవుతుందంట. అది ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ 5 workers కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 10 days దెన్ 10 workers విల్ కంప్లీట్ ఇట్ ఇన్ 5 days. 5 workers 10 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అదే 10 workers అయితే 5 daysలోనే కంప్లీట్ అవుతుంది. అంతే కదా. వర్కర్స్ పెరిగే కొద్దీ డేస్ తగ్గుతుంది, వర్కర్స్ తగ్గే కొద్దీ డేస్ పెరుగుతుంది. సో ఇన్వర్స్ అయినాక సో ఇలా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూడ్ ప్రపోర్షన్. వెన్ 3 numbers A, B, C ఆర్ ఇన్ ప్రపోర్షన్ మీనింగ్ B² = A × C. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. B² = A × C. ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను, దీనికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా అడుగుతారంటే 2 numbers ఇస్తారు, థర్డ్ వన్ X ఇస్తారు. Xని ఫైండ్ అవుట్ చేయండి అనే సందర్భంలో ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. B² = A × C. ఓకే, ఎగ్జాంపుల్గా 4 8 16 ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. మీన్ ప్రపోర్షన్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఫార్ములా మీన్ ప్రపోర్షన్ రూట్ ఆఫ్ A × C. ఎగ్జాంపుల్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 4 and 16 ఈజ్ రూట్ ఆఫ్ 4 × 16 = 8. సో మీన్ ప్రపోర్షన్ అనేది మనకు దీని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పటికైతే ఇటువరకు నోట్ చేసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఫార్ములా వచ్చేసి దీనికి ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది నేను క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ ప్రపోర్షన్. ఇఫ్ A/B = C/D దెన్ D ఈజ్ ద ఫోర్త్ ప్రపోర్షన్. ఫార్ములా వచ్చేసి D = B × C/A. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఇస్తారంటే క్వశ్చన్ 2 రేషియోస్ ఇస్తారు, వాటిలో ఒక టర్మ్ ఇవ్వరు, X ఏదో ఒక వేరియబుల్ పెడతారు, ఆ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్గా ఇచ్చాను చూడండి. ఇఫ్ 4:8 = 62X దెన్ X = అంటే ఇది ఫైండ్ అవుట్ చేయండి X వాల్యూని అని అడుగుతారు. ఈ విధంగా B అంటే ఏంది ఇక్కడ 8 × C 6/A 4 = 12 అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. సో కాన్సెప్ట్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే,
సో నేను కాన్సెప్ట్ కంప్లీట్ అయిన వెంటనే మీకు దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కాన్సెప్ట్ కంప్లీట్ అయినాక ఇవే కాకుండా మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం లేకపోతే మీరే ట్రై చేయడం వల్ల ఏంటంటే కాన్సెప్ట్ వస్తుంది, ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఓన్గా చేయగలుగుతారు. ఓకేనా? మీరు కాన్సెప్ట్ కంప్లీట్ అయినాక ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 5 pence కాస్ట్ 100 rupees, హౌ మచ్ విల్ 8 pence కాస్ట్? ఇక్కడ 5 pence కాస్ట్ ఎంత? 100 rupees అంటున్నారు. సో 8 pence కాస్ట్ ఎంత అని కనుక్కోమన్నారు. సో ఈ క్వశ్చన్ చూస్తే మీకు విచ్ టైప్ ఆఫ్ రేషియో ఆర్ విచ్ టైప్ ఆఫ్ ప్రపోర్షన్? ఇది వచ్చేసి డైరెక్ట్ ప్రపోర్షన్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఫార్ములా వచ్చేసి A/B = B/C, సారీ C/D. ఓకే, మనకు ఒకవేళ A, B, C, D ఇవే కాకుండా మనకు x1, x2 అది కూడా తీసుకోవచ్చు. x1/x2 = y1/y2. నేను మ్యాక్సిమం xy యూజ్ చేస్తాను, సో అందుకని ఆ ఫార్ములానే రాశాను. ఓకే, దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 5x 5 క్వాంటిటీ, దానికి సంబంధించిన కాస్ట్ బైలో రాసుకోవాలి. = 8/x. కాస్ట్ తెలియదు కదా, బై x. సో 5 1s 5 2s 20, 0 ఉంది కాబట్టి 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అంటే 1/20 = 8/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = 160. ఆన్సర్ వచ్చేసి 160. 5 penceకి 100 rupees అయితే 8 penceకి 160 rupees అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి డైరెక్ట్ ప్రపోర్షన్కి సంబంధించిన ప్రాబ్లము. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను అక్కడ చెప్పాను క్వాంటిటీ ఇంక్రీజ్ అయినప్పుడు అదర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని. సో అదే ఫామ్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. 4 workers complete a work in 12 days. How many days will 6 workers take? సో ఇది ఏ దానికి సంబంధించిన టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పండి. ఇది వచ్చేసి ఇన్వర్స్ ప్రపోర్షన్కి సంబంధించిన క్వశ్చన్. ఎలాగా చూడండి, ఇక్కడ 4 workers completed a work in 12 days. 4 members 12 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అదే 6 workers అయితే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అని వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ క్వాంటిటీ పెరిగింది అండ్ ఇంకొకటి తగ్గింది, అనదర్ డిక్రీజెస్. వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్, అనదర్ డిక్రీజెస్. సో ఇక్కడ 4 workers ఉన్నప్పుడు 12 days అయింది. అదే 6 workers ఉంటే ఎన్ని డేస్? సో ఇక్కడ వర్కర్స్ పెంచారు, అప్పుడు డేస్ ఏమవుతుంది? తగ్గుతుంది. 12 days కన్నా తగ్గుతుంది. అది ఎంత వస్తుంది చూద్దాం. దీనికి ఫార్ములా నేను చెప్పాను, A × B = B × C. ఓకే, ఒకవేళ x1 × y1 = x2 × y2 ఇలా అయినా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వర్కర్స్ ఇంటూ డేస్ = వర్కర్స్ ఇంటూ ఎక్స్. ఎంత తీసుకున్నామంటే మనం ఇది ఎక్స్ వాల్యూనే మనం కనుక్కోవాలి. సో 6 1s 6 2s 12 క్యాన్సల్, 4 2s 8, x = 8. సో 6 workers ఉన్నప్పుడు 8 daysలోనే వర్క్ కంప్లీట్ అవుతుంది. 4 workers ఉన్నప్పుడు 12 days అయినప్పుడు 6 workersకి 8 daysలోనే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, అర్థమైందిగా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి ఫైండ్ ది డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:5. నేను ముందే చెప్పాను రేషియోస్ అప్పుడు కూడా ఈ విధంగా ప్రాబ్లం ఇస్తారు, దాన్ని మనం కంప్లీట్ చేయాలి. డూప్లికేట్ రేషియో ఫార్ములా చెప్పండి. స్క్వైర్స్ చేయాలి. A² = B². మనకి ఆ రేషియో ఇచ్చారు 3:5 అని, వాటికి స్క్వైర్ చేయాలి. 9:25. 3 squares 9, 5 squares 25. దిస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్. ఫైండ్ ది కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3 అండ్ 4:5. ఇక్కడ కాంపౌండ్ రేషియోలో 2 రేషియోస్ ఇస్తారు, వాటికి నేను ఏ విధంగా చెప్పాను? A × B, A × D, B × C ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో 2 రేషియోస్ చూడండి. 2 అనేది ఏంటి? ఇక్కడ ABCD ఇలా మెన్షన్ చేసుకోండి, అంటే మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే. సో మీరు ABCD ఇలా మెన్షన్ చేసుకోండి. ఫార్ములా వచ్చేసి A × C అండ్ B × D, ఇది ఫార్ములా. ఓకే, అదే విధంగా మనం సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 4 × 2 8, 3 × 5 15.
ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనమైతే కాన్సెప్ట్ బేస్ మీద క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి, బేస్ అంతా మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.